ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాసుని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఈ సండే రోజు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు చెప్పాను కదా ఈరోజు సండే మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ లేవగానే బయట అంతా ఊడ్చి కడిగి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకొని వచ్చేసరికి నెక్స్ట్ పని అయితే వెయిట్ చేస్తుంది. సో బట్టలు అయితే నానబెట్టేసాను అనమాట. ఇంకా అప్పుడు వాటిని వాష్ చేసేసి ఇంకా బయట పని అయిపోతుంది. ఇంకా అప్పుడు కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ బయట పని అయిపోతే చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. అందుకని అయితే నేనైతే ఫస్ట్ బయట ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే ఇంకా అయిపోయినాయి అనమాట. ఇంకొప్పుడు వీటిని జాడించేసేస్తే పని అయిపోతుంది. డే బై డే నాకు ఈ బట్టలు ఉతకడం బాగానే అలవాటు అవుతుంది. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ రోజులు పెరిగే కొందికే నార్మల్గానే అనిపిస్తుంది. సో దీనివల్ల నేను మార్నింగ్ ఎలాంటి యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదేమో, ఇదే సరిపోతుంది అనమాట మనకి. సో ఇంకా పాచి పని బట్టల పని అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగి బ్రేక్ఫాస్ట్ చేసి కొందని లేపి వాడికి బ్రష్ చేయించి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వంట మొదలెట్టాలి. సో బయట కంప్లీట్గా వర్క్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా లోపలికి వచ్చేస్తున్నాను. అంటే నిన్న శుక్రవారం గురువారం ఎప్పుడో చికెన్ కర్రీ వండాము. మా అన్నయ్య వస్తున్నాడని చెప్పి. సో ఆ చికెన్ కర్రీ కొంచెం బ్యాలెన్స్ ఉంటే దోశలోకి సరిపోతుందని చెప్పి చట్నీ అయితే ఏం చేయలేదన్నమాట. అందుకని బయట పెట్టానని చెప్పి డోర్ వేసాను, పిల్ల వచ్చేస్తుందని. ఇంకా మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అసలు ఇటు సైడ్ మాత్రం 5:30కి లేస్తున్నాను, కానీ నాకు ఎలాంటి ఎక్కువ స్ట్రెస్ అయిపోయానని ఫీలింగ్ ఏం రావట్లేదు మార్నింగ్ టైంలో మాత్రం. ఇంకా ముందు లేవాలని ఉంది, చూద్దాం. మొన్నటి వరకు పూజలు కూడా నేను పెద్దగా ఏం చేయలేదు అసలు. సో మళ్ళీ పూజ అది స్టార్ట్ చేయాలి. ఇంకా నేను కూడా ఎప్పటి నుంచో యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని 5:30కి మనం కూడా పూజ చేసేయాలి అని చెప్పి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా, ఇక నుంచి స్టార్ట్ చేద్దాం మనం కూడా. సో ఇంకా నా వాషింగ్ పని కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇడ్లీ దోశ 2 వేద్దాం అనుకున్నాము. బట్ మా అన్నయ్య త్వరగా వెళ్ళిపోవాలన్నాడు. అందుకని చెప్పి తను వెళ్ళి ఫిష్ తీసుకుని వచ్చేలోపు నేనైతే దోశలు అయితే వేసేసి ఉంచానమాట తనకి. ఇంకా తను తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కొందరు కూడా దోశలు అయితే వేసేసుకుని ఫస్ట్ తినేసాము. తినేసిన తర్వాత పని చేసుకుందామని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి ఫిష్ని అంతా నీట్గా వాష్ చేసేసి పులుసులోకి అని చెప్పి తలకాయలు తోక ముక్కలు తీసేసాను. అందులో ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం నూనె వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ఫిష్ ఏమో పొట్ట దగ్గర ముక్కలేమో మొత్తం అన్నిటికీ ఫ్రై కోసం అని చెప్పి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట.
అసలు లైఫ్ ఇంత పెద్దగా ఉన్నాయో ఫిష్ మాత్రం చాలా రోజులైంది లైవ్ ఫిష్లు తినక. అసలు కుమ్మేద్దాం ఇంక నుంచి అన్నీ అనిపించింది. కొందరు కూడా మొన్నటి వరకు నాన్ వెజ్ తినేవాడు కాదు, వాడు కూడా వెజ్జే. సో ఇప్పుడేమో వాడు కూడా నాన్ వెజ్ తింటున్నాడు అనమాట. సో ఇంకేముంది, మనకి వండడంలో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా మా అన్నయ్యకి ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళైతే చికెన్ తెచ్చుకున్నారు. సో వాళ్ళు కూడా కొంచెం కుక్ చేసేవారు, ఎందుకంటే అక్కడ పిన్ని లేదనమాట. పిన్ని ఉంటే వాళ్ళే కుక్ చేసుకునేవాళ్ళు, పిన్ని లేదు కదా, అందుకని చెప్పి వాళ్ళే కుక్ చేసుకుంటామని అన్నారు. ఏం పర్లేదులే బాబాయ్, నీ ఇమ్మని చెప్పి నేనే అన్నాను. సో ఇంకా ఇక్కడైతే మొత్తం పని అంతా చేసేసి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ వెజ్జెస్ అన్నీ తీసుకెళ్ళి కట్ చేసేసుకుని ఇంకా కూర వండేయటమే. సో అక్కడే నుంచుని కట్ చేస్తే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. దట్టు కిచెన్లో కౌంటర్ పెద్దగా లేదు కదా. సో నాకు కొంచెం మొన్నటి వరకు ఈ 6 years నేను చాలా పెద్ద కౌంటర్స్ యూస్ చేశాను. ఈ కిచెన్ కౌంటర్ చాలా చిన్నగా ఉండేసరికి నాకు వెజ్జెస్ అవి కట్ చేయడానికి అవ్వట్లేదు. అంటే అక్కడే గిన్నెలు, అక్కడే ఇప్పుడు చికెన్ ఫిష్ అన్నీ మ్యారినేట్ చేసి ఉంచాను. సో అందుకని అయితే బయటకు తీసుకొచ్చి సెట్ చేసుకున్నాము, కొంచెం పవర్ కూడా సేవ్ చేయొచ్చని. బయట ఎలాగో గాలి వేస్తుంది కాబట్టి మనకి కూర్చుంటానికి చాలా ప్లేస్ కూడా ఉంది కదా, అందుకని చెప్పి బయట అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే కొత్తిమీరని అంతా క్లీన్ చేసేసి నాకు కావాల్సినవి తీసుకొని రిమైనింగ్ అంతా ఇలా కాగితంలో చుట్టి పెట్టేస్తాను పేపర్లో. సో దీనివల్ల ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఒక 4-5 days అయినా సరే కొత్తిమీర అలానే ఉంటుంది. ఇంకా బాక్స్లో టిష్యూ వేసేసి దాంట్లో పెట్టుకున్నా సరే అలానే ఉంటుంది. బట్ మన దగ్గర ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే వాడుతున్నాను అనమాట. సో ఈరోజు ఫిష్ పులుసులోకి బెండకాయలతో వేసి చేద్దామని బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీ అందరికీ తెలిసిందే కదా. ఫిష్ పులుసులోకి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకు కుందన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను ఇటు పక్క నుంచి వెజ్జెస్ కట్ చేస్తుంటే కుందన్ నా కోసం వెల్లుల్లిపాయలు అయితే తోలు తీస్తున్నాడు అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. అంటే మీకు కింద చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మొత్తం అన్నిటికీ సరిపోదు కదా, అందుకని చెప్పి అయితే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీస్తున్నాము. ఆ వాటర్ అంతా కొంచెం డర్ట్ అయిపోయిందని చెప్పి వాటిని తీసుకెళ్ళి కరివేపాకు చెట్టుకైతే పోసేసాడు. మళ్ళీ ఇంకో ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి కుందని నేను ఇంకెలా క్లీన్ చేస్తున్నాం అనమాట. వెజిటేబుల్స్ కటింగ్ అంతా చేసేసాం కదా, ఇంకొకసారి ఇలా చేసేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. కావాల్సినవన్నీ ఒకటేసారి కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా చికెన్ అంతా నీట్గా 1-2 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ వాటర్లో నానబెట్టాను కదా, దానివల్ల ఏంటంటే చికెన్ చాలా టెండర్గా ఉంటుందని చెప్పి అయితే, అండ్ చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే లెగ్ పీస్ కదా, లోపలి వరకు సాల్ట్ అది వెళ్ళదు. అదే చికెన్ ఈ సాల్ట్ వాటర్లో కనుక నానబెట్టేస్తే నీట్గా లోపల వరకు సాల్ట్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే ఒక 2 hours అయితే ఆ సాల్ట్ వాటర్లోనే వదిలేసాను నేను. ఇంకా జస్ట్ సింపుల్ మ్యారినేషన్ అనమాట. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, కొంచెం పసుపు, అంతే. ఆయిల్ లెస్ కాబట్టి మనం ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నామండి. ఇంకా నేను దీనికి ఎలాంటి ఆయిల్ కూడా ఏమీ యూస్ చేయలేదు. నీట్గా మనం పట్టించిన మసాలాని అయితే ముక్కకు అంతా పట్టుకునేంతవరకు, లోపల వరకు వెళ్ళేంతవరకు బాగా మసాజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా నీట్గా మసాజ్ చేసేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను.
ఇలా సైడ్కి పెట్టిన తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ నానబెట్టాను నేనైతే. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ, వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువగా వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉన్నా సరే ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు యూస్ చేసుకోవాలన్నా సరే ఫ్రెష్గా అయితే ఉంటుంది కర్రీస్లో అట్లా వేసుకుంటానికి. సో ఇంకా ఫిష్ పులుసు కోసం అని చెప్పి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం మెంతులు అయితే వేసి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగేసాం కదా చాపర్లో, మనమైతే ఇంకా వాటిని కూడా వేసేసుకొని మంచిగా కుక్ అయితే చేసేయాలి. ఇక్కడ మన ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకుని ఇంకా టమాటాలు అయితే యాడ్ చేసేస్తాను. ఇంకా చూస్తున్నా కొంచెం ఒక్క 5 మినిట్స్ అలా ఉంచామనుకోండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిపోతుంది అనమాట. సో ఇంకా అప్పుడు టమాటాలను కూడా అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. సో మనం ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా ముక్కల్ని, వాటిని అయితే జస్ట్ ఉడికిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అటు ఇటు కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ ఫ్రై చేసిన ముక్కలన్నిటిని మనం ఆల్రెడీ ఇప్పుడు ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, బెండకాయ ముక్కలు అన్నీ వేసి చింతపండు పులుసు పోసుకొని మరిగించాం కదా, దాంట్లో అయితే ఈ ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకుందాం. చేపల పులుసు వండేటప్పుడు గరిటె పెట్టుకోకుండా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చేపల పులుసు అయితే వేసేసాను కదా, ఇంకా అప్పుడు చికెన్ అనమాట. ఇంకా చికెన్ని కూడా ఎయిర్ ఫ్రైలో నీట్గా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్క పీస్. బట్ ఇది చాలా లావుగా ఉంది కాబట్టి మనకు పీస్ అది మంచిగా లోపల వరకు కుక్ అవడానికి టైం పడుతుంది. నాకైతే 4 పీసెస్ మాత్రం పట్టినాయి అన్నమాట. మామూలుగా మనకు టీవీలో చూపిస్తారులే పై వరకు వేసేసినా మంచిగా కుక్ అవుతుందని చెప్పి, కుక్ అయితే అవుతుందేమో కానీ ఆ క్రిస్పీనెస్ అయితే రాదనమాట. అందుకనైతే నేను నార్మల్గానే ఇలా 4 పెట్టినాను, ఎన్ని కావాలితే అన్ని. ఇంకా ఇప్పుడు ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రైయర్లో పెట్టేస్తామనుకోండి, ప్రస్తుతానికి మన పని అయితే కొంచెం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వీటన్నిటిని ఇప్పుడు ఇంకా బ్యాచెస్ ఉన్నాయి కదా, మొత్తం 10 ఉన్నాయి. నేను 4 వేసాను అంటే ఇంకా 6 ఉన్నాయి. దాన్ని ఇంకో 2 బ్యాచెస్ కింద అయితే డివైడ్ చేయాలి. సో అవి ఫ్రై అయ్యే లోపల మన చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా చేపల పులుసు. ఇక్కడ మాత్రం మీకు ఈ స్టేజ్లో ఉప్పు పసుపు ఉప్పు కారం అలాంటివి ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. పులుపు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇక లాస్ట్లో అయితే నేను చేపల మసాలా అయితే వేసేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడే అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, 2 లవంగాలు అయితే వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని వాటిని పౌడర్ కొట్టేసుకున్నాను. దాన్ని అయితే యాడ్ చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే మన వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీకు చూస్తున్నారు కదా, ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మన చేపల పులుసు చూడండి ఎంత బాగుందో కదా, బెండకాయ ముక్కలతో చాలా బాగుంది మన చేపల పులుసు అయితే. కొంచెం తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొంచెం పులుపు అయితే యాడ్ చేసే పని అనిపించింది. మేబీ నాకు తెలియదు, మా అన్నయ్య కొంచెం పులుపు తక్కువ తింటాడు అనమాట. సో అందుకని అయితే నేను పులుపు తక్కువ యాడ్ చేశాను. బట్ నేను యాడ్ చేసిన పులుపు సరిపోయిద్దా లేదంటే ఎక్కువ అయిద్దా లేదంటే తనకు కూడా తక్కువ అయిద్దా అనేది తను వచ్చి ఈవినింగ్ తిన్న తర్వాత తెలిసింది. ఇంకా ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా దాంట్లోకి గ్రీన్ చట్నీ అయితే చేశాను. కొందరికి ఇలా గ్రిల్ చేస్తే చికెన్ చాలా ఇష్టం అనమాట. సో వాడైతే చికెన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నా వీడియో కనుక మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మరి సండే రోజు మీ ఇంట్లో ఏం వంటలు చేస్తారో కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారు కదా వేడి వేడి చేపల పులుసుతో నేనైతే లంచ్ చేస్తాను, మీరు కూడా చేసేయండి మరి.